బ్రెజిల్ నట్ లడ్డు. ఎస్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన నేమింగ్లోనే ఉంది. దిస్ ఇస్ బ్రెజిల్ నట్. సో బ్రెజిల్ నట్ అంటే ఏంటి? సో బ్రెజిల్ నట్ కూడా మనకి ఆల్మండ్స్, క్యాషూస్ లాగానే ఒక నట్ అనమాట. ఓకే. సో కాకపోతే ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అదర్ కంట్రీస్ లో అది కూడా ఫారెస్ట్ లో దొరికేటటువంటి నట్. ఓకే, సో కొంచెం రేర్ నట్ అనే చెప్పొచ్చు. రేర్ నట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి అండ్ రేర్ నట్ అట్ ద సేమ్ టైం మనం క్వాంటిటీ కూడా అలాగే తీసుకుంటాము. డైలీ 1 or 2 nuts వరకు తీసుకోవచ్చు అనమాట. స్పెషల్లీ దాంట్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది మనకి సెలీనియం బాడీలో తక్కువ ఉన్నప్పుడు మనకి థైరాయిడ్ అనేది ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, హార్మోన్. సో దాన్ని బూస్ట్ చేయడం కోసం మనం స్పెషల్లీ ఇక్కడ బ్రెజిల్ నట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఇది కూడా చాలా మంది ఇప్పుడు మనం ఆల్మండ్స్ తీసుకుంటున్నట్టుగా, క్యాషూస్ తీసుకుంటున్నట్టుగా రెగ్యులర్ గా అంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవడానికి లేదు. సో నార్మల్ గా కూడా తీసుకోవచ్చు రెగ్యులర్ లైఫ్ లో. కాకపోతే మనకి ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం తగ్గించేసుకొని తీసుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈవెన్ సెలీనియం అనేది ఎక్కువ ఎంత మోతాదులో మనకు ఉండాలో అంతే మెయింటైన్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కూడా మనం తీసేసుకోకూడదు అనమాట. డెఫినెట్లీ. సో మీరు మెయిన్ బ్రెజిల్ నట్ తీసుకొచ్చారు, అలాగే ఖర్జూరం, ఇంకా కూడా మీరు నట్స్ తీసుకొచ్చారు కదా. ఆల్మండ్స్, ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఓకే, క్యాష్యూ అండ్ నువ్వులు. షూర్, చాలా అన్ని కూడా శ్రేష్టకరమైనవి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇవి ఏవైతే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయో ఇవి ఆయిల్ లో కొంచెం రోస్ట్ చేసేద్దాము. అలాగే స్టవ్ వెలిగించి. ఓకే. ఇవి మనం గీలో రోస్ట్ చేస్తాం అన్నమాట. స్పూన్ ఇవ్వండి. ఓకే. సో మనకి ఆల్రెడీ దీంట్లో నట్స్ అన్నిట్లలో కూడా ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఎక్కువగా వేయట్లేదు గీ కూడా, జస్ట్ ఒక 1 spoon యాడ్ చేస్తున్నాం అంతే. సో అన్నీ ఒకేసారి మనం రోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ నట్స్ని నేను రోస్ట్ చేస్తున్నాను. సీడ్స్ అనేవి ఈజీగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రెజిల్ నట్ వేసుకున్నాం, తర్వాత మనం బాదం పప్పులు కూడా వేసాం. ఎస్, ఆల్మండ్స్ కూడా వేసాము. యా, అండ్ ఈ బ్రెజిల్ నట్ అనేది ఇది పొట్టుతో ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది కదా. కరెక్ట్. సో ఇది మనకి పొట్టుతో పాటు పైన ఒక షెల్ లాగా వస్తుంది. ఎట్లయితే మనకి వాల్నట్ కి షెల్ వస్తుంది కదా, ఫస్ట్ ఫ్రూట్, దాంట్లో షెల్, షెల్ లోపల మనకి నట్ వస్తుంది. సేమ్ బ్రెజిల్ నట్ కూడా అంతే అన్నమాట. ఫ్రూట్ ఉంటుంది, ఫ్రూట్ లో మనకి 1 fruit లో ఓన్లీ 1 walnut లాగా ఇక్కడ, బట్ మనకు ఒక ఫ్రూట్ లో చాలా బ్రెజిల్ నట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక 6-7 వరకు కూడా, 5 to 6-7 nuts అయితే మనకి దాంట్లో ఉంటాయి. అది షెల్ ని మనం తీసిన తర్వాత నట్ ఉంటుంది. సో దీనికి కూడా మనకి లైట్ కొంచెం పొట్టు ఉంటుంది, బట్ మోస్ట్లీ ఆల్మండ్స్ కున్నంత మనకైతే ఉండదు, అలా అతుక్కొని అయితే ఉండదు. సో నార్మల్ గా మనం షెల్ తీసేసినప్పుడే షెల్ తో పాటు చాలా వరకు మనకి పైన పొట్టు అంతా వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ గా కూడా మనం సోక్ చేసి తీసుకోవచ్చు. మోస్ట్లీ సోక్డ్ ఫామ్ అనేది బెస్ట్ ఫామ్. అదే అడగబోతున్నాను ఇప్పుడు. దీని కన్జంప్షన్ అనేది కొంతమంది రోస్టెడ్ గా తీసుకుంటారు, కొన్ని ఏమో మనం డెఫినెట్లీ సోక్ చేసి తీసుకుంటారు కదా. కరెక్ట్. సో ఆల్మండ్స్ ఎట్లయితే మనకి సోక్ చేసి పీల్ చేసి తీసుకుంటామో అది డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఈవెన్ బ్రెజిల్ నట్స్ కూడా మనం సోక్ చేసి ఎవ్రీడే మనం ఒక 2 లాగా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఫామ్. సో ఎవరైతే సోకింగ్ మర్చిపోతున్నాను అండ్ అంత టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు అనుకునే వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం వీటితో పాటు ఈవెన్ అదర్ న్యూట్రియంట్స్ కూడా మనకి బ్యాలెన్స్ అవ్వాలి, ఈజీగా ఒక స్నాక్ లాగా కావాలి అండ్ ఆ స్వీట్ క్రేవింగ్స్ కూడా మనకి తగ్గిపోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. షూర్. సో ఇవైతే వేగిపోయాయి. నెక్స్ట్ మేము వేసుకుంటున్నాం. నెక్స్ట్ నేను క్యాష్యూ వేస్తున్నాను. ఓకే. కాజు ముక్కలువి, సన్ఫ్లవర్ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేయంగానే అసలు ఫ్లేవర్ అనేది చాలా మారిపోయింది. చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంటుంది అండ్ అంత టేస్ట్ బాగుంటుంది అండ్ మన హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ కూడా తీసుకోవడం. ఓకే. ఎస్. ఓకే. సో తర్వాత సో నువ్వులు వేస్తున్నాను. నువ్వులు లాస్ట్కి వేస్తున్నాం అనమాట, ఎందుకంటే త్వరగా మనకి రోస్ట్ అయిపోతాయి. ఇంకా తర్వాత దించేసుకోవటమే. ఎస్. సో నట్స్ అండ్ సీడ్స్ అయితే మనకి రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాము. ఓకే. అది మనకి కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. సో చల్లగా అయిపోయిన తర్వాత
మనం ఖర్జూర అండ్ సినమన్ పౌడర్ కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం. సో మీరు చెప్పినట్టుగా కొంచెం చల్లారనిద్దాము, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే. సో కొంచెం సేపు వెయిట్ చేస్తాం కదా, అండ్ కొంచెం వేడైతే తగ్గిపోయింది. ఇప్పుడు మరి మిక్సీ జార్లోకి తీసుకోవచ్చా? తీసేసుకుందాము. ఓకే. సో దీంట్లో నేను ఖర్జూరం వేస్తున్నాను. స్పూన్ ఇవ్వండి. అండ్ దాల్చినీ పౌడర్. ఓకే. సో ఇవి మరి మెత్తగా మనం మిక్స్ చేయట్లేదు, కొంచెం బరసగా మిక్స్ చేస్తున్నాం. ఓకే. ఏమన్నా ఇంక ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవటం ఒక్కటే బాకీ. ఎస్. సో మనము మిక్సీ జార్ నుంచి మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని మనం ఉండలు చుట్టేద్దాము. అలాగే. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో మనకి నట్స్ కొంచెం ఇలా ఉండాలన్నమాట. సో దట్ మనం తింటుంటే ఆ నట్స్ టేస్ట్ బాగా తెలుస్తుంది. కొంచెం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎస్. సో ఇది రోజుకి ఒక లడ్డు తీసుకోవచ్చా? ఎస్, డైలీ 1 లడ్డు తీసుకోవచ్చు. కాకపోతే ఇది లడ్డు సైజ్ వచ్చేసి మనం చిన్నగా చేస్తాం అన్నమాట. సో ఎందుకంటే మనకి ఇందాక చెప్పినట్టుగా 2 బ్రెజిల్ నట్స్ సైజ్ లోనే మనకి లడ్డు అనేది రావాలి. అండ్ ఇంకా వేరే అదర్ నట్స్ అండ్ సీడ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది మనం పెరగకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. సో అందుకని చెప్పి ఆ డైలీ రిక్వైర్మెంట్ ఎంతైతే కావాలో మనం ఆ సైజ్ లో చేసుకుంటాం లడ్డూస్. అండ్ మనకి వెయిట్ గెయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఒక 2 లడ్డూస్ తీసుకోవచ్చా? సో ఓన్లీ నట్స్ అయితే కనుక తీసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ మనం బ్రెజిల్ నట్ వేస్తున్నాం కాబట్టి సో దీంట్లో సెలెనియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగా సో మరి తక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి అని ఎక్కువ కూడా ఉండకూడదు. ఓకే. రైట్. సో బ్రెజిల్ నట్స్ తక్కువ క్వాంటిటీస్లో వేసుకొని మనం వేరే నట్స్ అండ్ సీడ్స్ని ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో సైజు మరీ 2 తీసుకోవచ్చా అంటే ఈ సైజులో ఉంటే 2 తీసుకోవచ్చు. కొంచెం సైజు పెంచుకొని డైలీ 1 లాగా కూడా తీసుకోవచ్చు. షూర్. అండ్ ఇది మనకి థైరాయిడ్ మనకి డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? సో మనకి ఇందాక చెప్పినట్టు థైరాయిడ్లో సెలేనియం తక్కువగా ఉన్నప్పుడు టైప్స్ ఉంటాయని కూడా చెప్పారు కదా. కరెక్ట్. సో మనకి థైరాయిడ్లో హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపోథైరాయిడ్ ఉంటుంది. సో హైపోథైరాయిడ్ ఏంటి అని అంటే థైరాయిడ్ అనేది మనకి ప్రాపర్గా రిలీజ్ అవ్వనప్పుడు హార్మోను ప్రాపర్గా లో రిడక్షన్ అంటే తక్కువగా రిలీజ్ అవ్వడము, లేదు అంటే అస్సలు రిలీజ్ అవ్వకపోవడం అనేది 2 కామన్ రీజన్స్ అనమాట. ఓకే. సో ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటే హైపర్ ఎక్కువగా మనకి రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో తక్కువగా రిలీజ్ అయినప్పుడు మనకి మోస్ట్లీ వెయిట్ గెయిన్ అవుతాము, ఎక్కువ రిలీజ్ అయినప్పుడు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇది మనం హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తాము, ఎందుకంటే వాళ్ళకి సెలెనియం తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. హైపర్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇది యాడ్ చేయట్లేదు, ఓన్లీ నట్స్ తోటి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. ఎస్. సో మన బ్రెజిల్ నట్ లడ్డు మనకి రెడీ అయిపోయింది. ఓకే. బ్రెజిల్ నట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బ్రెజిల్ నట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బ్రెజిల్ నట్స్, బాదాం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, ఖర్జూరాలు, నెయ్యి, దాల్చిన చెక్క పొడి. బ్రెజిల్ నట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బ్రెజిల్ నట్స్, బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు వేసి వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఖర్జూరాలు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని లడ్డూలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రెజిల్ నట్ లడ్డు రెడీ.